బీసీలను మోసం చేసే కుట్రలు సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలన్నారు ఎంపీ ఈటల. మంత్రివర్గంలో బీసీలకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఉన్నంతకాలం బీసీ సీఎం అయ్యే పరిస్థితి లేదన్నారు. శాతం రిజర్వేషన్లు సాధించకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ 42% రిజర్వేషన్ కల్పించి మనం బాధ్యత నిర్వహించాలని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అడిగే నైతిక హక్కు లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని గల్లా పట్టి అడగగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. కాబట్టే ఇవాళ మనం ఈ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అనేక అంశాలు ఉన్నాయి. నేను 2023 ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్, యువ పాలసీ, యువ డిక్లరేషన్, విద్యార్థుల పాలసీ, మహిళా డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ల పేరిట 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచిలుకు రకాల పనులు ప్రకటిస్తున్నప్పుడు ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగానే ఒక మాట అడిగిన, ఒక కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తే వాళ్ళకు అవగాహన లేక హామీలు ఇచ్చేటువంటి కల్చర్ ఉండొచ్చు, గుట్టకైతే కడతా ఉన్నా పోతే గడ్డి పోసపోతుందని చెప్పేటువంటి భావన ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి, నీ పార్టీ ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన పార్టీ.